ఏం రాంబాబు, ఈ టైంలో నీకు ఇంటికి రావడం అలవాట్లేదనుకుంటా. అంజు కోసం మీరు స్కూల్కి వెళ్ళారని ప్రిన్సిపల్ తను ఫోన్ చేసి చెప్పింది. తను భయపడి నాకు ఫోన్ చేసింది. స్టేషన్కి వెళ్తే మీరు ఎక్కడున్నారని చెప్పారు. అందుకే టైంలో ఇంటికి వచ్చాను. ఏంటి సార్ సంగతి? ఓ కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి మీ ఇంటికి వచ్చాం. రండి లోపలికి కూర్చొని మాట్లాడదాం. రండి. రాంబాబు, నీకు ఈ అబ్బాయి తెలుసా? తెలీదు సార్. మీకు? తెలీదండి. పోనీ ఈ కార్ ఎక్కడైనా చూసావా? లేదు సార్. మీరు? రాంబాబు, నేను ఓపెన్గా అడుగుతున్నాను. నువ్వు కూడా ఓపెన్గా చెప్తే అందరికీ మంచిది. అదే కదా సార్ కావాల్సింది. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు వరుణ్. మా ఐజీ గీతా ప్రభాకర్ గారు అబ్బాయి. 3 వారాల నుంచి ఈ వరుణ్ కనిపించడం లేదు. లాస్ట్ మంత్ నేచర్ క్యాంప్కి వెళ్ళినప్పుడు వరుణ్కి మీ పెద్ద అమ్మాయి అంజుతో పరిచయం అయింది. తర్వాత కొన్ని రోజులకి తన మారుతి జెన్ కార్లో వరుణ్ మీ ఇంటికి వచ్చినట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. దేవరపల్లి క్వారీ దగ్గర ఉన్న చెరువులోంచి ఈ కార్ని మా డిపార్ట్మెంట్ రికవర్ చేసింది. మేము ఇక్కడికి రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. 1, వరుణ్తో మీ అమ్మాయికున్న పరిచయం. 2, ఆ కారు నువ్వు డ్రైవ్ చేయడం మా కానిస్టేబుల్ వీరభద్రం చూశానని చెప్పడం. ఆ రోజు నువ్వు నన్ను చూడలేదులే. నేనక్కడ సత్యం గారింటి దగ్గర పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం ఉన్నా. ఎంక్వైరీ చేస్తే మా నూరులో వరుణ్ బాబుకి పరిచయం ఉంది, మీ అమ్మాయి ఒక్కతే అని తెలిసింది. అంటే బాబు మీ ఇంటికే కదా వచ్చుంటాడు. మేము అసలు ఆగస్టు 2వ తేదీ ఊళ్ళోనే లేవు. విజయనగరం సాయిబాబా గుళ్ళో సచ్చిదానంద స్వామి ప్రవచనాలు జరుగుతుంటే వినటానికి వెళ్ళాం. 3వ తేదీ సాయంత్రానికి తిరిగి వచ్చాం. అది ఇప్పుడు కరెక్ట్ రూట్లోకి వచ్చారు. ఇంకేం సాక్ష్యం కావాలి సార్? ఏంటి రాంబాబు, నవ్వులాటగా ఉందా? ఐజీ గారు అబ్బాయి వచ్చిన డేట్ గాని, నువ్వు కారు తీసుకెళ్లిన డేట్ గాని ఇక్కడెవరు అడగలేదే. మా సార్ అడగకుండా మీ ఆవిడ అవన్నీ ఎందుకు చెప్తుంది? రాంబాబు, ఇది చాలా సీరియస్ కేసు. నువ్వు అలా తీసి పారేసేలా నవ్వుతున్నావు అంటే ఏంటి అర్థం? మేమన్నా తలా తొక్కలేని కేసుతో వచ్చావనుకున్నావా? అయ్యో అలా ఏం లేదండి. నేనెందుకు అలా అనుకుంటాను సార్? తను చూడండి ఇంకా ఎలా షాక్లో ఉందో. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు అర్థం కావట్లేదు. స్కూల్ నుంచి ప్రిన్సిపల్ ఫోన్ చేసిన దగ్గర నుంచి ఇలానే ఉందండి. మీకు తెలుసు కదా సార్, ఈ రోజుల్లో కాలేజీలో జాగ్రత్తగా ఉంటున్నారు. వాళ్ళ స్టూడెంట్స్ మీద ఏదైనా పోలీస్ కేసు వేస్తే కాలేజ్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని వాళ్ళ భయం. అందుకే ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీరు అడిగిన విషయాలే తను అడగగానే టెన్షన్ పడి డేట్స్తో సహా మొత్తం చెప్పేసింది. ఈ నెల 3వ తారీఖు నువ్వు కారు తీసుకెళ్ళినట్టు వీరభద్రం చూశానని చెప్తున్నాడు. అవునో కాదో నువ్వు ఇంకా చెప్పలేదు. చెప్పడానికి ఏముంది సార్? అంటే వీరభద్రంకి నేనంటే పడదని ఊరందరికి తెలుసు. ఇప్పుడు నేనేం చెప్పినా వీరభద్రం నా మాట నమ్మడు. సరే, వీరభద్రం సంగతి వదిలేయి. నాకు నిజం చెప్పు. చెప్తాను సార్. వీరభద్రం నన్ను చూశాడంటే ఒకటి అతను అబద్ధమైనా చెప్తుండాలి, లేదా ఎవరినో చూసి నన్ను అనుకుని ఉండాలి. సార్, ఆగస్ట్ 2వ తేదీ ఉదయం 8 గంటల నుండి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మేము ఈ ఊళ్ళోనే లేము, విజయనగరంలో ఉన్నాం. లేదు సార్, ఆ రోజు నేను చూసింది ఇతన్నే. 2వ తేదీ ఇక్కడి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి 3వ తేదీ తిరిగి వచ్చేంత వరకు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో ఏమేం చేశారో చెప్పగలవా? చెప్పగలను సార్. 2వ తేదీ ఉదయం 5:30కి బస్సులో ఇక్కడి నుంచి బయలుదేరాం. మీరు ఊరి నుంచి వచ్చిన రోజు ఇక్కడ వర్షం పడిందా? అవునండి. వర్షంలో తడిసి జ్యోతికి పిల్లలకి జలుబు చేసి జ్వరం కూడా వచ్చింది. పిల్లలు 4 రోజులు స్కూల్కి కూడా వెళ్ళలేదు. సార్, ఇలా ఇంటి అవసరాల కోసం కొన్నవాటి బిల్లులు దాచుకునే వాళ్ళని చాలా మందిని చూసాం. బస్సు టికెట్లు కూడా దాచిపెట్టేవాడిని మాత్రం ఈయన్నే చూస్తున్నాం. అతనిక నమ్ముతున్నారా మీరు? మేము మధ్యతరగతి వాళ్ళం సార్. ఇలాంటి బిల్లులు దాచుకుంటేనే కదా నెలాఖరులో ఖర్చు ఎక్కడ పెరుగుతుందో తెలుస్తుంది. సరే సరే, ఈ ల్యాండ్ మొత్తం ఎంత రాంబాబు? 5 ఎకరాలు ఉంటుంది సార్. ఓ, నేను మాట్లాడకుండా ఉండాల్సింది కదండి.
మీరు బిల్స్ అన్ని చూపించేసరికి వాడు నమ్మేశారు కదా. ఏమై వీరభద్రం, వాళ్ళు చెప్పింది వింటే నువ్వే కావాలని రాంబాబు నీ కేసులో ఇరికిస్తున్నట్టుంది. నాకేం అవసరం సార్, నిజంగా చెప్తున్నాను. ఆ రోజు నేను చూసింది రాంబాబునే. ఏంటో ముందు ఐజీకి ఇన్ఫార్మ్ చేద్దాం. నాన్నా, ఏంటమ్మా? పోలీసులు మనం చెప్పింది నమ్ముతారు కదా? తెలీదమ్మా. పోలీసులు మళ్ళీ వస్తారా నాన్న? వస్తారమ్మా.